ఇంకొకసారి మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను. నా మూలంగా మీకు జరిగే నిశ్చితార్థం గురించి ఎవరికీ తెలీదు. ఇప్పుడు మీ అందరికీ సంతోషమేనా? డాక్టర్ ఒక్క నిమిషం. ఏం చెప్పండి? ఆయనకు అస్సలు స్పృహ లేదు, వెంటనే స్పృహ వచ్చేలా చేయండి. అది మీరు మాకు ప్రత్యేకంగా చెప్పాలా? మా డాక్టర్స్ బాధ్యతే అది. మాకే పాఠాలు నేర్పించాలని చూస్తున్నారా? ఆయన మరీ నీరసంగా ఉన్నారు, కొద్దిగా టైం పడుతుంది. అప్పటి వరకు బయట వెయిట్ చేయండి. సిస్టర్, ఈ సెలైన్ బాటిల్ అయిపోగానే వేరే బాటిల్ పెట్టేసి. ఓకే డాక్టర్. రే, మనీషా మేడం దీక్షితుల్ని హాస్పిటల్లో జాయిన్ చేయమంటున్నారు. నన్ను ఇన్ని రోజులు బందీగా ఉంచింది ఆ మనీషా అనే సంగతి అరవింద్కి చెప్పాలి. పైగా మిత్రాకి మరొక నిశ్చితార్థం అంటున్నారు. దానివల్ల మిత్రాకి ఎంత ప్రమాదమో కూడా అరవింద్కి తెలిసేలా చేయాలి. దీక్షితులు కనిపించట్లేదురా? రారా. రే, దీక్షితులు తప్పించుకున్నట్టున్నాడ్రా. అదే తప్పించుకున్నాడ్రా. పదరా పట్టుకుందాం. దీక్షితులు ఆగరా. ఆగు. రండ్రా. రే, ముసలాడు అడుకోరా. ఆగరా. దీక్షితులు ఆగు. ఆగండ్రా. అటులుంటాడేవో. రారా. అమ్మా లక్ష్మి, దీక్షితులు గారు, దీక్షితులు గారు, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నారు? అయ్యో, ఎవరు మిమ్మల్ని కొట్టారు? అసలు ఎన్ని రోజులు ఏమైపోయారు? అమ్మా లక్ష్మి, నీకు విషయం చెప్పాలమ్మా. చెప్పండి దీక్షితులు గారు. నన్ను ఇన్నాళ్ళుగా దాచిన వాళ్ళ గురించి ఆ
అరవిందమ్మాలినికి చెప్పాలి. ఎవరు దీక్షితులు గారు? ఎవరు మిమ్మల్ని ఇన్ని రోజులు దాచిపెట్టారు? అది ఎవరంటే దీక్షితులు గారు, దీక్షితులు గారు, దీక్షితులు గారు, లేవండి దీక్షితులు గారు, దీక్షితులు గారు, లేవండి దీక్షితులు గారు. అయ్యో, వాళ్ళు దీక్షితుల గారి గురించి వస్తున్నట్టున్నారు. ఇటు వెళ్ళి చూద్దాం పదరా. అర్జెంటుగా మావయ్య గారికి ఫోన్ చేయాలి. దీక్షితులు గారికి ఎలా ఉంది? తలకి చాలా బలంగా దెబ్బ తగలడం వల్ల స్పృహ తప్పి పడిపోయారు. ఈయన పరిస్థితి చూస్తుంటే ఎప్పుడు స్పృహలోకి వస్తారో కూడా ఏం చెప్పలేదు. ప్రస్తుతానికైతే ప్రాణానికి వచ్చిన ముప్పేం లేదు. అయితే వేరే హాస్పిటల్ ఎక్కడైనా అడ్మిట్ చేద్దాం. మావయ్య గారు, దీక్షితులు గారిని ఇప్పుడు మరొక హాస్పిటల్లో జాయిన్ చేయడం తెలివైన పని కాదనుకుంటున్నాను. ఎందుకు లక్ష్మి? ఇన్ని రోజులు దీక్షితులు గారిని ఎవరో కావాలనే దాచిపెట్టారు. వాళ్ళు ఎందుకోసం చేశారో, ఏ లాభం కోసం చేశారో కానీ దీక్షితులు గారి మాటల ప్రకారం ఇంతకాలం ఎవరో కావాలనే దీక్షితులు గారిని బంధించి పెట్టారు. ఇప్పుడు తప్పించుకున్నారని తెలిసి వాళ్ళందరూ సైలెంట్గా ఎందుకుంటారు? ఖచ్చితంగా దీక్షితులు గారి గురించి వెతుకుతూ ఉంటారు. దానికి తోడు దీక్షితులు గారి తలకి దెబ్బ తగిలిందని కూడా వాళ్ళకి తెలుసు. అంటే ఖచ్చితంగా దీక్షితులు గారిని హాస్పిటల్లో జాయిన్ చేస్తామని వాళ్ళ హాస్పిటల్స్ చుట్టూ తిరిగే అవకాశాలున్నాయి. అదే కానీ జరిగితే మనం దీక్షితులు గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం చాలా ప్రమాదం. అవును లక్ష్మి, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? జయదేవ్ గారు, మీ మాటల్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది. దీక్షితులు గారిని బయటికి ఎక్కడికి తీసుకెళ్ళినా చాలా ప్రమాదం. ఈయన్ని ఎవరు కొట్టారో, ఎవరు దాచిపెట్టారో వాళ్ళు ఖచ్చితంగా ఇతని కోసం వస్తారు. వాళ్ళు మళ్ళీ ఈయన మీద అటాక్ చేసే ప్రమాదం ఉంది. అందువల్ల ఇతన్ని ఇక్కడే పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం మంచిది. ప్రస్తుతానికైతే ఈయన ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. కాకపోతే స్పృహలోకి ఎప్పుడు వస్తారనేదే కొంచెం ప్రశ్నార్థకం. ఆయనకి నెమ్మదిగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఈయన స్పృహలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమంటారు? మీరు చెప్పింది నిజమే డాక్టర్. మరొక హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దులండి, ఇక్కడే ఉంచుదాం. జనార్దన్, ఈ వ్యక్తి ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటాడు. ఇతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈయన ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. సరే సార్, నేను చూసుకుంటాను. మావయ్య గారు, మీకు మరొక విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? దీక్షితులు గారు స్పృహ కోల్పోయే ముందు ఎవరి గురించో చెప్పడానికి చాలా ప్రయత్నించారు. ఆ పేరు చెప్పేలోపే స్పృహ తప్పి పడిపోయారు. తనని ఇన్ని రోజులు ఎవరైతే దాచిపెట్టారో వాళ్ళ పేరే చెప్పాలని ప్రయత్నించారు. కానీ చివరి నిమిషంలో చెప్పలేకపోయారు. కనీసం ఆ పేరు తెలిస్తే మనకేదో ఒక క్లూ దొరికేది. దీక్షితులు గారు వీలైనంత త్వరగా స్పృహలోకి రావాలి. ఈయనకి మెలకు వస్తేనే అన్ని సమస్యలకి ఒక పరిష్కారం దొరుకుతుంది.
పంతులు గారు, మరొక విషయం. ఏంటి అరవింద గారు? ఈ నిశ్చితార్థం గురించి బయట ఎవ్వరికీ తెలియనివ్వకండి. కేవలం ఫ్యామిలీలో మాత్రమే జరిపిస్తున్నాం. మీరెంతగా చెప్పాలా అరవింద గారు? నా నోట్లోంచి ఏమాత్రం బయటికి వెళ్ళదు. అమ్మా, 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, ఖాయం చేయమంటారా? తప్పకుండా పంతులు గారు. వీలైనంత త్వరగా ఈ నిశ్చితార్థం చెయ్యాలనే మా ఆలోచన కూడా. ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగేనమ్మా. అరవింద గారు, ముహూర్తం, తేదీ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇది తీసుకోండి. వెళ్ళొస్తానమ్మా. అలాగే పంతులు గారు. అనంత, ఇప్పుడు నీకు సంతోషమేనా? సంతోషమే అరవిందా, కానీ ఆ సంతోషం సగమే. ఎందుకు? ఇలా మాట్లాడుకోవడాలు, ముహూర్తాలు పెట్టుకోవడాలు ఎన్నిసార్లు జరగలేదు. ఈసారి అవి చూసి తృప్తి పడాలనుకోవట్లేదు. నా కూతురికి నిశ్చితార్థం అయ్యాకే నాకు నిజమైన సంతోషం. అనంత, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? చెప్పాను కదా, అరవింద్ అక్క తలుచుకుందంటే అది ఖచ్చితంగా జరుగుతుందని. మీరున్నంత నమ్మకంగా నేనుండలేకపోతున్నాను దేవయాని. అప్పటి వరకు ఎలాంటి పరిణామాలు జరగకపోతే, ఎవరూ ఏ అడ్డుపుల్లలు వెయ్యకపోతే అంతకన్నా సంతోషించతగ్గ విషయం ఇంకే ఉంటుంది. అలాంటివేవీ జరగకూడదని ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను. డోంట్ వరీ అనంత, మనం అనుకున్నట్లే అన్నీ జరుగుతాయి. మనీషా, ఇక 2 రోజుల్లో నీకు మిత్రకి నిశ్చితార్థం. మనసులో ఎలాంటి దిగులు పెట్టుకోకుండా నిశ్చితార్థం కోసం సిద్ధంగా ఉండు. సరే ఆంటీ. మిత్ర, ఎన్నో రోజులుగా నువ్వు కూడా ఎదురు చూస్తున్న మూమెంట్ అని నాకు తెలుసు. నీకు మనీషాకి ఎంగేజ్మెంట్ చేసేస్తే నా మనసుకి కొంచెం తేలిగ్గా ఉంటుంది. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. లా 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 లా. పాపం లక్ష్మి, నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది లక్ష్మి. ఎందుకు? నువ్వు అనుకున్నది ఒకటి, ఇప్పుడు అవుతుంది ఇంకొకటి. నువ్వేమో నన్ను మిత్రాన్ని ఎంత దూరం చేద్దామా అని చూసావు, కానీ ఇంత త్వరగా దగ్గరైపోతామని అస్సలు ఊహించలేదు. 2 రోజుల్లో నిశ్చితార్థం, తర్వాత మీ విడాకులైపోయాక మా పెళ్లి. తలుచుకుంటూ ఉంటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నీకెలా ఉంది? నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. వాట్? నవ్వొస్తుందా? నీకంతలా నవ్వొచ్చేలా ఏం జరిగింది? నీలాంటోడే వేసవిలో ఒక్క చినుకు పడగానే వరి పొలం నాటాడంట. ఒక్క చినుకు పడగానే వరి పొలం నాటితే ఏమవుతుంది? వేసవిలో వర్షాలు లేక నాటిన పొలం మొత్తం ఎండిపోతుంది. పంతులు గారు వచ్చి ముహూర్తం పెట్టగానే నువ్వు పెళ్లి అనే వరి నాట్లు వేస్తున్నావు. వేసవిలో వరి నాట్లు ఎండిపోయినట్టే నీ పెళ్లి అనే పిచ్చి మొలకలు కూడా ఎండిపోవడం ఖాయం. ఏంటి లక్ష్మి, నా నిశ్చితార్థం పెళ్లి జరగవని కలలు కంటున్నావా? కలలు కాదు మనీషా, అవే నిజాలు. ముహూర్తాలు పెట్టగానే నిశ్చితార్థం అయిపోతుందనుకుంటున్నావా? నీ నిశ్చితార్థం జరగడానికి ఇంకో 2 రోజులుంది. ఆ 2 రోజుల్లో ఏమైనా జరగచ్చు.
చూడు లక్ష్మి, నువ్వు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నావని అర్థమవుతోంది. మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఎందుకంటే ఈ నిశ్చితార్థానికి పూనుకుంది అరవింద్ ఆంటీ. అరవింద్ ఆంటీ ఒక్కసారి నిర్ణయం తీసుకుంది అంటే 600 తను తీసుకున్న నిర్ణయానికి న్యాయం చేస్తుంది. తను తలపెట్టిన పని ఖచ్చితంగా నెరవేరేలా చేస్తుంది. ఇక్కడ ఎవరు పూనుకున్నారు, ఎవరు తలపెట్టారు అనేది ముఖ్యం కాదు మనీషా. తలపెట్టిన పని ఎంత న్యాయమైందనేది ముఖ్యం. చెయ్యబోయే పని ఎవరికి అన్యాయం చేస్తుంది అనేది ముఖ్యం. చేసే పనిలో న్యాయం లేనప్పుడు అది ఖచ్చితంగా నెరవేరదు. వాటెవర్, ఈసారి మాత్రం గెలుపు నా వైపే రాసి పెట్టుంది లక్ష్మి. ఈ నిశ్చితార్థాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేవు. నాకు మిత్రకి నిశ్చితార్థం జరుగుతూ ఉంటే చూసి కుళ్ళుకోవడానికి సిద్ధంగా ఉండు. అప్పుడే ఏమైపోయింది మనీషా? ఎవరు కుళ్ళుకుంటారో, ఎవరు కుళ్ళుకునేలా చప్పట్లు కొడతారో నువ్వే చూస్తావుగా. చూద్దాం, నీ ఓవర్ కాన్ఫిడెన్స్ గెలుస్తుందో నా నమ్మకం గెలుస్తుందో చూద్దాం. దీక్షితులు గారు చెప్పిన దాని ప్రకారం ఇంకొంతకాలం మిత్రగారి జీవితంలో నేను తప్ప మరొక ఆడది ఎవరొచ్చినా మిత్రగారికి చాలా ప్రమాదం. ఆయనకున్న గండాల ప్రభావం మరింత పెరుగుతుంది. మిత్రగారి మీదకి మరిన్ని ఆపదలు రావడం జరుగుతుంది. అవన్నీ జరగకుండా ఉండాలి అంటే మిత్రగారికి మనీషాకి నిశ్చితార్థం జరగకూడదు. మనీషా, ఇప్పుడు సంతోషమేనా? చాలా చాలా అంటే చాలా ఆంటీ. నేను ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నా ది బెస్ట్ డే ఈ రోజు వచ్చింది. ఏ ఆటంకం లేకుండా నిశ్చితార్థం అయిపోతే ఇక ఆ తర్వాత పెళ్ళే. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మనీషా. ఇన్ని రోజులు నీకు మిత్రకి మధ్యలో ఉన్న అడ్డంకులు, అవరోధాలు ఈ రోజు చెదిరిపోతాయి. అడ్డుపడే మనుషుల ఏడుపులు చెరిగిపోయాయి. ఇక మీరిద్దరూ కలవడానికి ఎలాంటి సమస్యలు లేవు. అవునాంటీ, ఇన్నాళ్ళు నాకు మిత్రకి మధ్య ఒక ముళ్ళ కంచెలా ఉన్న లక్ష్మిని అరవింద ఆంటీయే పక్కకి తోసేసింది. నేను మిత్ర కలవడానికి అరవింద ఆంటీయే రహదారి వేశారు. ఇక మేము కలవడం గురించి నాకు ఎలాంటి దిగులు లేదు. హలో మేడం, అది దీక్షితులు తప్పించుకున్నాడు మేడం. ఏంటి తప్పించుకున్నాడా? ఓ, వాడు తప్పించుకుని పోతుంటే మీరేం చేస్తున్నారు? కళ్ళు అప్పగించి చూస్తున్నారా? ట్రీట్మెంట్ కని తీసుకొచ్చాం మేడం. బుద్ధిగా రూమ్లో ఉంటాడేమో అనుకున్నాం, కానీ ఇంత పని చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి చేతకాని కబుర్లు నాకు చెప్పకండి. ఆ దీక్షితులు ఎక్కడ చచ్చాడో ముందా చూడండి. సరే మేడం. రే రండ్రా. ఏంటాంటీ, దీక్షితులు తప్పించుకున్నాడా? అవునంట మనీషా. ఓ మై గాడ్, ఇప్పుడు మన పరిస్థితి ఏంటాంటీ? ఆ దీక్షితులు గాని అరవింద్ అక్క కంటపడితే పరిస్థితులన్నీ తలకిందులైపోతాయి. నువ్వు నేను కన్న కలలన్నీ కంటికి కనిపించినంత దూరం చెదిరిపోతాయి. ఇప్పుడేం చేద్దామాంటీ? అదే నాకు అర్థం కావడం లేదు మనీషా. దీక్షితులు ఖచ్చితంగా అరవింద్ అక్కను కలవడానికి వస్తాడు. మిత్రకి నిజంగానే గండాలున్నాయని, లక్ష్మియే మిత్రకి రక్షణ కవచమని మళ్ళీ అరవింద్ అక్క చెవిలో జోరీగలా ఊదుతాడు. అప్పుడు మళ్ళీ నీ నిశ్చితార్థం ఆగిపోయే ప్రమాదం ఉంది. అవునాంటీ, మీరు చెప్పింది నిజమే. దీక్షితులు ఇన్ని రోజులు కనిపించలేదు కాబట్టి మనం ఇంట్రొడ్యూస్ చేసిన దొంగ స్వామీజీ చెప్పిన మాటలు అరవింద్ ఆంటీ నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు దీక్షితులు గాని తిరిగి వస్తే మాయ చేసో మంత్రం వేసో తన మాటలు నమ్మే విధంగా చేసుకుంటాడు. ఏం చేసైనా సరే దీక్షితులు అరవింద్ అక్క కంటపడకుండా చూడాలి. కంటపడ్డాడంటే నీ నిశ్చితార్థం ఖచ్చితంగా ఆపేస్తాడు. ఈ నిశ్చితార్థం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకుండా చూడాలి.